ఒకడేమో అమెరికాలో ఉండి ట్రంప్ బలం చూసుకుని బాంబులేసి ప్రాజెక్ట్ ను కూల్చుతామని, తమపై దాడి చేస్తే సగం అణుబాంబు ప్రయోగించి ప్రపంచాన్ని వెంట తీసుకుపోతామని బెదిరిస్తున్నాడు. బిల్లోరాణిగా పిలువబడే బిలావల్ భుట్టో ఏమో నీటి కోసం యుద్ధానికి దిగుతామని, వెనక్కి తగ్గేది లేదని వార్నింగ్ ఇస్తాడు. మరొక నామ్కే వాస్తే ప్రధాని అయిన షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ కు చెందాల్సిన జలాల్లో భారత్ ను ఒక్క నీటి చుక్క కూడా తీసుకొనివ్వబోమని సవాల్ చేస్తాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కాస్త మౌనంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా అండతో పేట్రేగిపోతోంది. ట్రంప్ బలం చూసుకొని భారత్ ను కవ్విస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో అంతర్గతంగా ఏదో జరుగుతుందన్నది వాస్తవం. ఎందుకంటే ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ఇంతగా ఎన్నడూ కయ్యానికి కాలు దువ్వలేదు. ఆ దేశానికి ఆర్మీ చీఫ్ అయిన మునీర్ ప్రస్తుతం రాజకీయ నాయకుడిలా మారిపోయాడు. మిలిటరీ దుస్తులు కాకుండా సూటు బూటు వేసుకుని అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్నాడు. ఫ్లోరిడా వేదికగా వేరువేరు తీవ్ర స్థాయిలో యుద్ధ హెచ్చరికలు జారీ చేశాడు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమని హెచ్చరించారు. తమది అణ్వస్త్ర దేశమని, తమ ఉనికికే ప్రమాదం వస్తే ప్రపంచంలో సగాన్ని నాశనం చేస్తామని బెదిరించారు. సింధు నదిపై భారత్ నిర్మించే ఏ డ్యామ్ నైనా 10 క్షిపణులతో కూల్చివేస్తాం. సింధు నది భారతీయుల జాగీరు కాదు. ఈ ఒప్పందాన్ని రద్దు చేసి 25 కోట్ల మంది ఆకలితో చనిపోయే ప్రమాదం ఉందంటూ చెలరేగిపోయి వ్యాఖ్యలు చేశాడు. ఎన్నడూ లేనిది పాక్ ఆర్మీ చీఫ్ ఒక అడుగు ముందుకేసి అణుయుద్ధ ప్రస్తావన తీసుకురావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అదే సమయంలో ఇటు పాకిస్తాన్ లో మరో నేత బిలావల్ భుట్టో కూడా పేట్రేగిపోయి మాట్లాడాడు. సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రసంగించాడు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆరోపించాడు. ఆపరేషన్ సింధు జలాల ఒప్పందం నిలిపివేత వంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాడు. మోదీకి ఆయన దుందుడుకు చర్యలకు వ్యతిరేకంగా పాకిస్తానీయులంతా ఏకం కావాలంటూ పిలుపునిచ్చాడు బిలావల్. సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ ఇదే వైఖరిని కొనసాగిస్తే మా జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం యుద్ధంతో పాటు అన్ని మార్గాలను పరిశీలించాల్సి ఉంటుంది. మేం తలవంచేది లేదంటూ బిలావల్ భుట్టో హెచ్చరించాడు. జమ్మూ కశ్మీర్ లోని పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన సైనిక చర్య ఇది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు చేసింది. బిలావల్ భుట్టో ఈ ఆపరేషన్ ను భారత దురాక్రమణగా అభివర్ణించాడు. దీనివల్ల పాకిస్తాన్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని అంగీకరిస్తూనే తాము మాత్రం శాంతి సందేశాలనే ప్రచారం చేస్తామని చెప్పుకొచ్చాడు. భారత్ సింధు జల ఒప్పందాన్ని అమలు చేయకపోతే లేదా ఇండస్ నదిపై ఆనకట్టలు నిర్మిస్తే యుద్ధం తప్పదని హెచ్చరించాడు. పాకిస్తాన్ ప్రజలు 6 నదులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అవసరమైతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారన్నాడు. మీరు గమనించారో లేదో, కొన్ని వారాలుగా పాకిస్తాన్ అధ్యక్షుడు ప్రధాని ఎక్కడా కనిపించడం లేదు, ఏ ప్రకటనలు చేయడం లేదు. అంతలోనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా స్పందించారు. మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న పాక్ ప్రధాని షరీఫ్, మా శత్రు దేశానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మా నీళ్లను ఆపుతామంటూ మీరు బెదిరిస్తున్నారు కదా, పాకిస్తాన్ కు చెందాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా మిమ్మల్ని తీసుకొనివ్వం, ఇది గుర్తు పెట్టుకోండి అంటూ వ్యాఖ్యానించారు. కానీ ఆ నీరేదో మొదట భారత్ నుంచే పాకిస్తాన్ లోకి ప్రవేశిస్తుందన్న విషయాన్ని విస్మరించారు ఆయన. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అణు హెచ్చరికలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి అణు బెదిరింపులు చేయడం పాకిస్తాన్ కు పరిపాటిగా మారిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉగ్రవాద సంస్థలతో సైన్యం అంటకాగుతున్న దేశంలో అణ్వాయుధాల నియంత్రణ, భద్రతపై విశ్వసనీయత ఎంతలా ఉందో అంతర్జాతీయ సమాజం గమనించాలని సూచించింది. ఇలాంటి అణు బెదిరింపులకు భారత్ లొంగిపోదని, దేశ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఇక్కడే సింధు జల ఒప్పందం గురించి 4 మాటలు చెప్పుకోవాలి. ఇండస్ వాటర్ ట్రీటీ అనబడే సింధు జల ఒప్పందం అన్నది 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగింది. సింధు నదితో పాటు దాని ఉపనదులలో లభ్యమయ్యే నీటిని ఉపయోగించుకోవడానికి భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన ఒప్పందం. ఇది కరాచీలో 19 సెప్టెంబర్ 1960న భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తానీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ల మధ్య కుదిరిన ఇరువురు సంతకాలు చేశారు. సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ దిశగా పాకిస్తాన్ వైపు ప్రవహించే సింధుతో పాటు చీనాబ్, జీలం వంటి ప్రధాన ఉపనదులపై భారత్ కు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి. ఈ నదీ వ్యవస్థ మొత్తం నీటిలో భారతదేశం 20%, పాకిస్తాన్ 80% వినియోగించుకోవాలి. అంటే అప్పటికే ఇది ఏకపక్షంగా పాకిస్తాన్ కు ఎక్కువ లాభం కలిగేలా జరిగింది. మొన్నటి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆ ఒప్పందాన్ని అబేయన్స్ లో పెట్టింది. అంటే ఒక విధంగా సస్పెండ్ చేసిందని అనుకోవచ్చు. దీనిని పాకిస్తాన్ సింధు నదిపై దాడిగా ప్రచారం చేసుకుంటోంది పాకిస్తాన్.
బిలావల్ అయితే ఈ చర్యను పాకిస్తాన్ సంస్కృతి, చరిత్ర, నాగరికతపై దాడి అంటూ చిత్రీకరిస్తున్నాడు. యుద్ధం తప్పదంటూ పాక్ నేత బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత సినీ నటుడు మిథున్ చక్రవర్తి ఘాటుగా స్పందించారు. మాకు తిక్కరేగిందంటే బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపిస్తామని బిలావల్ కు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా మద్దతు లభించడమో మరొకటో గాని గత కొద్ది రోజులుగా పాక్ నేతలు మళ్లీ పిచ్చి ప్రేలాపనలు జోరు పెంచారు. నిజానికి పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ బుద్ధి చెప్పేందుకు బహుళ అంచెల వ్యూహం ప్రయోగించింది. అటు ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రమూకలను మట్టి కరిపించడంతో పాటు సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని కూడా నిలుపుదల చేసింది. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాల ఆధారంగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది కాబట్టి దాన్ని గౌరవించామని భారత్ తెలిపింది. ఇప్పుడు తమపై పాక్ అకారణంగా విషం చెబుతున్న నేపథ్యంలో ఒప్పందాన్ని కొనసాగించలేమని స్పష్టం చేసింది. అయితే ఇన్ని రకాలుగా కవ్వించి రెచ్చగొట్టి మాట్లాడిన నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ మళ్లీ కాళ్ల బేరానికి దిగింది. భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ పై పాకిస్తాన్ రోజుకు ఒక రీతిగా వ్యవహరిస్తోంది. మంగళవారం సింధు జలాలను పునరుద్ధరించాలని భారత్ ను నమ్రతాపూర్వక ధోరణితో కోరింది పాకిస్తాన్. ఈ నదీ జలాల విషయంలో కోర్టు ఆర్బిట్రేషన్ వివరణను తాము స్వాగతిస్తామని, ఈ ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. సింధు జలాల ఒప్పందాన్ని అనుసరించి ఈ నదీ జలాలను వెంటనే పునరుద్ధరించాలని భారత్ ను మర్యాదపూర్వకంగా కోరింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంగళవారం తన ఎక్స్ ఖాతా వేదికగా భారత్ ను కోరింది. కానీ అందుకు ససేమిరా అంది భారత్. కోర్టు ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును తాము తిరస్కరిస్తున్నామని కుండబద్దలు కొట్టింది. నిజానికి పాకిస్తాన్ తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటోంది. ఖరీఫ్ సీజన్ వస్తుండటంతో పాకిస్తాన్ రైతులకు సాగునీరు లేకుండా పోయింది. పలు చోట్ల తాగునీటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే భారత్ కు అనేక లేఖలు రాసింది. సింధు నదీ జలాల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, నీటిని విడుదల చేయాలని కోరింది. అయితే భారత్ పాకిస్తాన్ అభ్యర్థనలను సున్నితంగా తిరస్కరించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకునేంత వరకు ఈ విషయంలో ఎలాంటి చర్చలు ఉండవని భారత్ స్పష్టం చేసింది. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. అయితే పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించి పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో భయపడిన పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం భారత్ ను వేడుకొంది. అప్పటి నుంచి పాకిస్తాన్ ఆర్థికంగా, దౌత్యపరంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సింధు జలాల నిలుపుదల పాక్ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుండడం వల్లే ఆసిమ్ మునీర్, బిలావల్ భుట్టోల యుద్ధ బెదిరింపులు ఒకవైపు, నీటి కోసం పాక్ ప్రాధాయపడడం చూస్తున్నాం.